నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మెదక్ నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సమావేశం వాడిగా వేడిగా సాగింది. 7 కోట్ల రూపాయల పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టిన వైనంపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు ఎమ్మెల్సీ సేరు సుభాష్ స్పందించారు. పీడీఎస్ బియ్యం కుంభకోణంలోని అధికారులపై విచారణ చేపట్టారా అని పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి హరికృష్ణను ఎమ్మెల్సీ సేరు సుభాష్ ప్రశ్నించారు. 3 MLS పాయింట్స్ 4 MLS పాయింట్స్ అన్నారు. ప్రోగ్రాంలో ఆల్రెడీ అతని మీద కొంత చర్య తీసుకోవాల్సిందంటే అది ఎన్ని రోజుల నుంచి మీరు ఈ పెండింగ్ వాడడం వల్ల ఇంత హ్యూజ్ లాసెస్ గవర్నమెంట్కి వచ్చింది. మీరు ఎవ్రీ మంత్ చెక్ చేయకపోవడం వల్ల ఎప్పటి నుంచి సరైన చెక్ చేయలేదు. ఒకటే నెలలో 2 నెలల్లో జరిగిన భాగవతం కాదు అని మీ ద్వారా అర్థమవుతుంది, అంతేనా కదా? అన్నప్పుడు అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు, ఎన్ని నెలల నుంచి జనరల్ మంత్లీ వారి చెక్ చేయాల్సినవి చెక్ చేయకపోవడం వల్ల రిపోర్ట్ ఏమైనా వచ్చిందా? ఒకటి కేవలం మీరు ఉద్యోగస్తులే మీరు నిర్ణయిస్తారా? దీనికి ఏమైనా విజిలెన్స్ వాళ్ళకి కానీ ఇంకెవరికైనా పోలీస్ వాళ్ళకి కానీ ఏమైనా కేసు బుక్ చేసి దాని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ అయితే టెక్నికల్ ఎంక్వైరీ రావాలి, క్రిమినల్ ఎంక్వైరీ కూడా రావాలి. కాబట్టి కేవలం మీ ఎంప్లాయీసే చేస్తే అది ఒక తీరుగా ఉంటుంది, విజిలెన్స్ వాళ్ళకి చేస్తే ఇంకో తీరుగా ఉంటుంది. మరి ఫస్ట్ MLS పాయింట్లకు సంబంధించిన రైస్ ఎన్ని నెలల నుంచి పెండింగ్ ఉంటుంది, ఏది చెక్ చేయకపోవడం, దానికి ఉన్న అధికారులు ఎవరు? నంబర్ 1. నంబర్ 2, ఈ ఏవైతే గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి, గన్నీ బ్యాగ్స్ విషయంలో కూడా అది 1 ఇయర్యా 2 ఇయర్యా, ప్రతి ఇయర్ సర్టెన్ పాత గోనె సంచులు వాడతాం, సర్టెన్ కొత్త గోనె సంచులు వాడతాం. మరి వాటికి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఆడిట్ అయిందా, లేకపోతే ఆడిట్ అంటే మీ డిస్ట్రిక్ట్ అఫీషియల్సే చేసిరా, ఇంకా స్టేట్ లెవెల్ చేసిరా అనేది ఒకటి కావాలి. నేను ఖచ్చితంగా దీన్ని లెటర్ ఇస్తాను, నాకు అఫీషియల్గా రిటర్న్ సమాధానం కోరుతున్నా. నేను చెప్పిన ప్రకారం సార్ ప్రతి నెల కూడా ఇన్స్పెక్షన్ జరగాలి సార్. కానీ గత 2 సంవత్సరాలుగా ఓన్లీ యాన్యువల్ అంటే మార్చి 31 రోజు పీవీలు తప్ప రెగ్యులర్ పీవీలు అయితే గత 2 సంవత్సరాలుగా జరగలేదు సార్. ఓకే, అది ఒకటి సార్. రెండవది ఏంటంటే కనీసం మార్చి పీవీలు జరిగినప్పుడు కూడా ఆ చేసిన అధికారులు కరెక్ట్గా చేసుంటే, అంటే కరెక్ట్ కౌంటింగ్ తీసుకొని కరెక్ట్ ప్రాపర్ ఛానల్లో చేసుంటే ఇవి అప్పుడే బయటకు వచ్చేసాయి. కానీ ఏంటంటే అప్పుడు కూడా అంటే మా అబ్జర్వేషన్లో అనిపించింది ఏంటంటే సార్ అవన్నీ కూడా నామమాత్రంగా జరిగాయని మాకు అనిపించింది సార్. రెండవది ఏంటంటే సార్ తమరు అడిగారు ఇప్పుడు గన్నీ అకౌంట్కు సంబంధించి కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రాపర్ రికార్డులు లేవు సార్. ఆ రికార్డులు లేకపోవడం వల్లనే మాకు కొంత డీలే అయింది సార్. మా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారంగా మాకు ఫ్యాక్టరీస్ నుంచి ఎన్ని గన్నీస్ వచ్చాయి, ఏ పీపీసీలకు మేము ఎన్ని ఇచ్చాము, మా దగ్గర ఉన్న రికన్సైల్ స్టేట్మెంట్ ప్రకారంగా మేము రికార్డు మొత్తం తయారు చేయించాము సార్. ఇప్పటివరకు లేటెస్ట్గా కూడా ఇప్పటివరకు మా దగ్గర రికార్డులు రెడీగా ఉన్నాయి సార్. ఇంకొక చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్ ఇక్కడ గోడౌన్లలో కూడా ఎక్కడ కూడా ఏంటంటే కౌంటబుల్ మేనర్లో పెట్టలేదు సార్. మొత్తం కూడా ఏంటంటే విచ్చలవిడిగా ఇష్టం ఉన్నట్టుగా పడేసాం. సో దాంతో కూడా మేము అకౌంటింగ్ చేయడానికి కానీ ఈ లెక్కలవన్నీ కూడా బయట చెప్పడానికి కానీ మాకు కొంత టైం పడుతుంది సార్. అంతే తప్ప దీంట్లో ఎట్లాంటి డీలే చేసే ఉద్దేశం లేదు సార్. తర్వాత ఇంకా చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్ బొల్లారం గోడౌన్కి సంబంధించి ఆల్రెడీ దీని మీద ఒక డీటెయిల్ లెటర్ అడిషనల్ కలెక్టర్ గారి ద్వారా కమిషనర్ గారికి పంపించడం జరిగింది సార్. దానికి సంబంధించి కూడా ఒక ఎంక్వైరీ టీమ్ని ఫామ్ చేశారు సార్ మన అడిషనల్ కలెక్టర్ గారు. అదేవిధంగా జనరల్ మేనేజర్ మార్కెటింగ్ సివిల్ సప్లైస్ నుంచి, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు అని చెప్పి కమిషనర్ సివిల్ సప్లైస్ నుంచి ప్రెజెంటింగ్ ఆఫీసర్ గారు నన్ను పెడుతూ ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది సార్. మ్యాక్సిమం ఇంకొక 1 వీక్ 10 డేస్లో కూడా కమిటీ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది.